వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అనేది ఎప్పటి నుంచో చెప్తుంటే చాలామంది ఏంటంటే వీడెవడరా పెద్ద చాదస్తంగాడు, మాట్లాడితే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందనే మాట తప్పితే ఇంకేం పట్టుకోడు అని చాలామంది కామెంట్లు పెట్టారు. కోర్స్ ఫోన్ చేసిన వాళ్ళు కూడా చెప్పారు, ఏంటమ్మా ఇంకా ముతక సామెతలు ఇవన్నీ కాస్త గట్టిగా మాట్లాడాలి అని. సరే, అది ఒక పాయింట్ ఆస్పెక్ట్ అయితే, రెండోది వచ్చేసి ఇవాళ మళ్ళీ ఎలాగో కామెంట్ పెడతారు, ఏంటి పవన్ ఎప్పుడో సాటర్డే జరిగింది, అదిగాక ఆదివారం అంతా అయ్యి ఆదివారం రిమాండ్కి ఇచ్చారు గన్నవరం కోర్టు, అలాంటిది ఇప్పుడో వచ్చి చెప్పేది, అప్డేట్ ఉండొద్దాం ఇలాంటి వాళ్ళు కూడా అనేటువంటి వాళ్ళకి, అయ్యా శనివారం సాయంత్రం వరకు కూడా నా ఆరోగ్య పరిస్థితి వేరు, ఆదివారం సెలవు, రెస్ట్ తీసుకోవడం జరిగింది, అప్డేట్లోనే ఉన్నాం. కానీ పూర్తి స్థాయిలో ఏదో న్యూస్ ఆర్టికల్లో కాదు కదా చెప్పాల్సింది, పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగింది అనేది మాట్లాడుకోవాలి, ఎందుకు ఈ చట్టం పెట్టారు అనేది ఉంది. కాబట్టి ఈ ఆలస్యానికి క్షమించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే, ఇక సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. కొంచెం లెంగ్తీ మళ్ళీ 14 రోజులు రిమాండ్ ఇచ్చారు. వార్త ఏంటి అనేది తెలిసిందే అందరికీ. 4 కేసులు ఎక్కడ మొదలైంది? పిఠాపురంలో మొదలైంది, సర్పవరం వెళ్ళింది, మచిలీపట్నం వచ్చింది, అనకాపల్లి వెళ్ళింది, 4 అయిపోయాయి. 4 తర్వాత గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఫీషియల్గా అరెస్ట్ని ధృవీకరించి యూఏపీఏ చట్టం అనేది అప్లికబుల్ చేశారు. అంటే చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం, ఉగ్రవాదం కూడా కాదు, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 అన్లాఫుల్ అన్నారు, అంతేగాని ఇది ఉగ్రవాదులకి మాత్రమే అని చెప్పని అనలేదు. అయితే దీంట్లో అది కూడా ఒకనొక ఆస్పెక్ట్ ఉంది. సో 1967 చట్టాన్ని ఒకసారి చూసినట్టయితే, ఉగ్రవాద చర్యలను ఎదుర్కోవడానికి, చట్టవిరుద్ధ కార్యకలాపాలను నివారించడానికి ఈ వ్యతిరేక చట్టం, ప్రాథమిక ఉగ్రవాద వ్యతిరేక చట్టం, సంస్థలని మరియు వ్యక్తులను ఉగ్రవాదులుగా ప్రకటించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి కల్పిస్తుంది. విడుదల కష్టతరం చేసే కఠినమైనటువంటి బెయిల్ షరతులను కూడా నిర్దేశిస్తుంది. అయితే దీంట్లో 2019లో సవరణ తర్వాత ఉగ్రవాదంలో పాల్గొన్నా, దానికి సిద్ధపడినా, ప్రోత్సహించినా లేదా మరి ఏ విధంగానైనా ప్రమేయం ఉన్న వ్యక్తులను ఉగ్రవాదులుగా ప్రకటించే అధికారం ప్రభుత్వానికి లభించింది. ఇది హోదా కేవలం సంస్థలకి మాత్రమే వర్తించేది. అంటే హిజ్బుల్ ముజాహిదీను, జైషే మొహమ్మద్ ఇలాంటి సంస్థలకి వర్తించేది. ఇక్కడ పొడిగించినటువంటి నిర్బంధం ఇవన్నీ కూడా చూసినట్టయితే చట్టంలో సెక్షన్ 443D(5) బెయిల్ మంజూరు చేయడానికి కఠినమైనటువంటి ప్రమాణాలని నిర్దేశిస్తుంది. ఈ చట్టం ప్రకారం పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్యాప్తు పురోగతిని మరియు నిర్బంధానికి గల నిర్దిష్ట కారణాలను వివరిస్తూ ఒక నివేదికను సమర్పించినట్టయితే, పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి చట్టబద్ధమైనటువంటి కాలపరిమితి సాధారణంగా 90 రోజుల నుండి 180 రోజులు, అంటే 3 నెలల నుంచి 6 నెలలు. వెరీ గుడ్. ప్రత్యేక న్యాయస్థానాలు ఎన్ఐఏ, జాతీయ దర్యాప్తు సంస్థ చేసేటువంటి కేసులు లేదా చట్టంలోని 4వ మరియు 6వ అధ్యాయాల కింద ఉన్నటువంటి కేసుల్ని వేగవంతమైన విచారణ విధానాలు కలిగిన ప్రత్యేక న్యాయస్థానాలు నిర్వర్తిస్తాయి. ఇటీవల సవరణలు ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత సోషల్ మీడియా వ్యాఖ్యలు లేదా రెచ్చగొట్టే ప్రసంగాలకు సంబంధించిన కేసుల్లో ఈ చట్టాన్ని తరచుగా ప్రయోగిస్తుంటారు అనేటువంటిది. దాన్ని పౌర స్వేచ్ఛా సంఘాలు, వివిధ న్యాయ నిపుణులు తీవ్రంగా విమర్శించారు. చట్టం దుర్వినియోగానికి కారణమయ్యే అవకాశం ఉందని, సరైన విచారణా ప్రక్రియ లేకుండా సుదీర్ఘకాలం పాటు విచారణకు ముందు నిర్బంధానికి వీలు కల్పిస్తుందని, రాజకీయ అసమ్మతిని అణిచివేయడానికి, భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేయడానికి దీనికి ఉపయోగించవచ్చు అని విమర్శకులు వాదిస్తున్నారు. ఎందుకు వాదిస్తున్నారయ్యా అంటే, సో భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటి పాయింట్ ఇందులో వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇదే భావ ప్రకటన అంటే కుదరదు కదా. సో దాని ప్రకారంగా కూడా మొన్నటి వరకు ఏంటి, పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడాడు, లేదంటే రాధా మనోహర్ దాస్ మీద మాట్లాడాడు, ఇవన్నీ కూడా అయ్యాయి. దాని మీద ఈ ఐటీ చట్టం ఏదైతే ఉందో 2008 ఆ యాక్ట్ ప్రకారం పెట్టారు తప్పితే కొత్తగా ఏం లేదు అందులో. అలాగే 111 సెక్షన్ తీసుకొచ్చినప్పటికీ కూడా అది నిర్దిష్టమైనటువంటి శిక్ష ఎంతవరకు పడుతుంది అనేది నిర్వచించదు. దాంట్లో మళ్ళీ సబ్సెక్షన్స్ దేని ప్రకారం శిక్ష విధించాల్సి వస్తుంది అన్న దగ్గర మాత్రమే దాంట్లో పెట్టారు. సో నిన్న జడ శ్రవణ్ కుమార్ గారు మాట్లాడుతూ మరణశిక్ష విధించేటువంటి సెక్షన్లు, కేసులు పెట్టారన్నారు చూసారా, కాస్త చదువుకుని వచ్చుంటే బాగుండేది దానికి. సరే, యూఏపీఏలో అటువంటి సెక్షన్స్ ఉండొచ్చు డెఫినెట్గా, ఎందుకంటే ఉగ్రవాద కార్యకలాపాలు నిరోధక చట్టం అనేటువంటిది కాబట్టి దాంట్లో మరణశిక్ష దాకా వెళ్ళేటువంటి అవకాశం ఉంది, జీవిత ఖైదు కూడా అందులో ఉంటుంది. సో అదొక పాయింట్. అయితే ఇక తదుపరి దీంట్లో మనం చూడాల్సినటువంటిది, ఎందుకు కర్మ ఫలితం అంటున్నామంటే, మనోడు మామూలుగా ఏం మాట్లాడలా, పవన్ కళ్యాణ్ని నేను ప్రశ్నిస్తాను అనేటువంటి దాంతో అయితే మనోడేమో వచ్చి ఏం మాట్లాడలేదు. మాట్లాడకుండా చేసినటువంటి వ్యాఖ్యలు, దీనికి కవితలు కూడా
తెలిసిన వాళ్ళతోటి రాయించుకున్నాడు అన్నది కూడా నాకు ఒక ఒక ఇది ఉంది. కొన్ని వీడియోలు ఇక్కడ మనం వినిపించే ప్రయత్నం చేద్దాం. నాకు దేశం అంటే భక్తి లేదు, మీరు కరెక్ట్గానే ఉంటున్నారు. నాకు దేశం అంటే భక్తి లేదు, నేను దేశభక్తుని కాదు. సనాతన ధర్మాన్ని సరే, ఈ సనాతన ధర్మానికి సంబంధించి తర్వాత కాశ్మీరీ పండిట్స్కి సంబంధించి లేని ఇష్యూ గురించి మాట్లాడి కాశ్మీరీ పండిట్స్ భారత రామాయణం గురించి ఏం మాట్లాడాడని మనం విన్నాం. ముఖ్యంగా నేను ఈ దేశాన్ని ఎందుకు ప్రేమించను, నేను దేశభక్తుణ్ణి కాదు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు. నాకు దేశం అంటే భక్తి లేదు, మీరు కరెక్ట్గానే ఉంటున్నారు. నాకు దేశం అంటే భక్తి లేదు, నేను దేశభక్తుని కాదు. నేను దేశభక్తుని. ఇది కూడా చాలా ఫుల్ వీడియో ఎక్కడ ఉండాలి. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దిస్ పర్టికులర్లీ. ఇది వీళ్ళ పిల్లలు ఆ పిల్లల పిల్లలు ఉంటారు. వీళ్ళు చేసిన తప్పులకి వాళ్ళు మూల్యం చెల్లిస్తారు. ఇవన్నీ పట్టించుకునేవాడెవడు? మనకు కావలసింది 4 గుడులు, మాటలుగా చెప్పుకునే అఖండ దేశాలు. అవి తప్ప ఒక మంచి స్కూలు, హాస్పిటల్ కట్టించనప్పుడు అంతకన్నా గొప్ప భవిష్యత్తు వాళ్ళకు ఉంటుందా? అందుకే వీళ్ళ పిల్లల నుంచే రాబోయే తరాల్లో పుట్టుకొస్తారు మరికొంతమంది యోధులు, తిరుగుబాటుదారులు. ఇప్పుడు వీళ్ళు అనే దేశద్రోహులు, అర్బన్ నక్సలైట్లు, ప్రత్యక్ష పీడితులు వాళ్ళే. అప్పుడు వాళ్ళు మళ్ళీ తలుచుకుంటారు నేల కొరిగిన వీరులని. పాటలుగా, కథలుగా మళ్ళీ మళ్ళీ పాడుకుంటారు. ఈ నేల మీద మళ్ళీ మళ్ళీ ఏమిట్రా బొగడబంతి మొహమాడా, మళ్ళీ మళ్ళీ ఏమిట్రా నాలుగు తిరగని నరం లేనివాడా అని అనాలని ఉంది. తెలుగు భాష ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నాడో చూస్తుంటే. మళ్ళీ ఏమనాలి, మళ్ళీ అనాలి. భాష కూడా రాదు, అందులోకి వచ్చి మళ్ళీ ఇలాంటివన్నీ పెద్ద పెద్ద ఇది చేయడాలు. సరే, కంటిన్యూ. వీళ్ళు ప్రతిధ్వనులై మోగుతారు. ఆ పోరాటం ఇలాగే ఉండాలని లేదు, మరో రకంగానూ ఉండొచ్చు, కొత్తగా ఉండొచ్చు. తుపాకీ మారిపోయి చేతిలో కీబోర్డే ఆయుధంగా మారొచ్చు. కానీ అది జరిగి తీరుతుంది. ఎందుకంటే మనిషిని మనిషి దోచుకునే వ్యవస్థ సాగినంత కాలం పోరాటం జరుగుతుంది. ఎందరో హిడ్మాలు, మరెందరో కేశవరావులు, రాగోలు, మిడ్కోలు ఇలా వేరు వేరు పేర్లతో పుడుతూనే ఉంటారు. ఈనాడు పల్లెల్లో, ఆదివాసీ గూడాల్లో అమాయకంగా గుండెల విసేలా ఏడుస్తున్న ఈ తల్లుల కన్నీళ్ల సాక్షిగా మళ్ళీ మళ్ళీ పోరాటం పుడుతూనే ఉంటుంది. యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. వీరులు మరణిస్తూనే ఉంటారు, తిరిగి పుడుతూనే ఉంటారు. వీళ్ళ పిల్లలు ఆ పిల్లల పిల్లలు ఉంటారు. వీళ్ళు చేసిన తప్పుల ఇది హిడ్మాకి సంబంధించిందండి. నేల కొరిగిన వీరులని పాటలుగా, కథలుగా మళ్ళీ మళ్ళీ పాడుకుంటారు. ఈ నేల మీద వీళ్ళు ప్రతిధ్వనులై మోగుతారు. ఆ పోరాటం ఇలాగే ఉండాలని లేదు, మరో రకంగా. కానీ అది జరిగి తీరుతుంది. ఎందుకంటే మనిషిని మనిషి దోచుకునే వ్యవస్థ సాగినంత కాలం పోరాటం జరుగుతుంది. ఎందరో హిడ్మాలు, మరెందరో కేశవరావులు, రాగోలు, మిడ్కోలు ఇలా వేరు వేరు పేర్లతో పుడుతూనే ఉంటారు. ఈనాడు పల్లెల్లో, ఆదివాసీ గూడాల్లో అమాయకంగా గుండెల విసేలా ఏడుస్తున్న ఈ తల్లుల కన్నీళ్ల సాక్షిగా
మళ్ళీ మళ్ళీ పోరాటం పుడుతూనే ఉంటుంది, యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది, వీరులు మరణిస్తూనే ఉంటారు, తిరిగి పుడుతూనే ఉంటారు. జోహార్ ప్రజా యుద్ధ వీరులకు. హasta la victoria siempre. బా బా వీరులు పుడుతూనే ఉంటారు. ఇది ఎక్కడ ఇది ఎందుకు మాట్లాడుతున్నాడంటే నక్సలైట్ హిడ్మా ఉన్నారు కదా, హిడ్మా గురించి లేదంటే మిగతా వాళ్ళ గురించి, ఆపరేషన్ కగార్ బేసిక్గా అమిత్ షా చెప్పారు కదా, మార్చ్ 31 కల్లా కూడా, మార్చ్ ఆర్ ఏప్రిల్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నక్సలైజం అనేది భారతదేశంలో ఇక ముగిసినటువంటి అధ్యాయం అని. ఆ తర్వాత ఎలా వచ్చి లొంగిపోయారు అనేది కూడా మనం చూసాం, అందరికీ అర్థమైనటువంటిదే. దానికి హిడ్మా ఎన్కౌంటర్ జరిగింది అనగానే మనవాడు ఇగో ఇది సంగతి అని చెప్పి చేసినటువంటిది. ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంటుంది, యుద్ధం పుడుతూనే ఉంటుంది, ఇలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు. మేబీ తుపాకీ మారచ్చు, కీబోర్డ్ రావచ్చు, అంటే ఆ భావజాలం మాత్రం మారదు. ఇక్కడ నేను గద్దర్ గారి పాయింట్ ఒకటి తీసుకురావాలి, బికాజ్ మన వీడియోల కింద కొంతమంది కామెంట్స్ పెట్టారు కాబట్టి నేను ఈ ప్రస్తావన చేస్తున్నాను. ఆయన మేబీ తుపాకీ పట్టకపోవచ్చు, ఆయన కలమే పట్టచ్చు, ఆయన గొంతుతోటే ఆయన విప్లవాన్ని నడిపించి ఉండొచ్చు, ఒకప్పటి భూస్వామి వ్యవస్థ మీద, దోపిడీదారుల వ్యవస్థ మీద ఆయన పోరాటం చేసి ఉండొచ్చు, పాటని తన ఆయుధంగా చేసుకుని పోరాడి ఉండొచ్చు, ఫైన్, తప్పులేదు. దానికి ఇప్పటికీ కూడా ఆయన్ని ప్రజా యుద్ధ నౌక అని ఎందుకు సంబోధిస్తాము అంటే, కొన్ని చోట్ల మన వీడియోల కింద కామెంట్స్ పెట్టిన దాని ప్రకారం మనం తీసుకున్నట్లయితే ఎంతోమందిని తన ఆ విజ్ఞానంతో, తన భాషతోటి, భావంతోటి, పాటలతోటి, తన సాహిత్యంతో నక్సలైట్లలో కలవడానికి ఆయన పురిగొల్పాడు. యూనివర్సిటీ విద్యార్థులు సైతం కలం వదిలేసి గన్ను పట్టడానికి, అడవుల్లోకి వెళ్ళడానికి ఆయన కారణం అయ్యాడు అని ఎంతోమంది వీళ్ళ మాటలు పట్టుకునే గద్దర్ కావచ్చు, వరవరరావు కావచ్చు, కేశవరావు కావచ్చు, చెప్పినటువంటి హిడ్మా కావచ్చు, లేదంటే ఇంకో మిడ్కో కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు ఎంతోమంది ఇలాగే యూనివర్సిటీల నుంచి సైతం చదువుకుని ప్రజల్లోకి వెళ్ళి పనిచేసి పోరాడాల్సినటువంటి వాళ్ళని, ప్రజల్లో ఉండి పోరాడాల్సిన వాళ్ళని అడవుల బాట పట్టేలా చేశారు అనేటువంటి ఒక అతిపెద్ద అపవాదు ఉంది. ఎందరో తల్లుల కడుపు కోత అక్కడ ఉంది అని చెప్పి ఎంతోమంది కామెంట్ పెట్టారు. అందుకు ఇక్కడ గద్దర్ గారి పేరు తీసుకురావడం తప్ప ఆయన్ని వ్యక్తిగతంగా అగౌరవపరిచేటువంటి ఉద్దేశం నాకు ఇందులో ఎంత మాత్రం కూడా లేదు. సో ఇక్కడ కమింగ్ టు పాయింట్, ఇది మనవాడు చేసినటువంటి వీడియో దేని మీద అంటే, 2010 సంవత్సరంలో దంతెవాడలో 76 మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది, 2013లో ఝీరామ్ ఘాటీలో కాంగ్రెస్ అగ్రనాయకులతో సహా 27 మంది, 2021లో 22 మంది భద్రతా సిబ్బంది మరణించిన సుక్మా బీజాపూర్ దాడిలో కీలక పాత్ర పోషించినటువంటి నక్సలైట్ లీడర్ హిడ్మాకి మద్దతుదారుగా, అతని మరణానికి మద్దతుగా మాట్లాడినటువంటి మాటలివి, జనబాహుళ్యంలోకి పంపించినటువంటి మాటలివి, విచ్ కమ్స్ అండర్ ఈ యుఏపిఏ యాక్ట్. అబ్రివేషన్ అందులోనే ఉంది. అంటే ఇన్నాళ్ళు పోలీసులు వాళ్ళంతటా వాళ్ళు అసలు ఈ రావణ్ అనేటువంటి వ్యక్తి, ఈ బత్సలకూరి జోసెఫ్ అనేటువంటి వ్యక్తి ఎవరు, ఏం మాట్లాడతాడు అనేది వాళ్ళు చూడలేదు. టు బి ఫ్రాంక్ టు సే, ఎప్పుడు కూడా వాళ్ళు వీడేదో పిచ్చోడు యూట్యూబ్లో వాగుతూనే ఉంటాడులే, లైట్ తీసుకోండి అనేటువంటి ఒక పాయింట్లోనే ఉన్నారు తప్పితే ఎవరు కూడా దీని మీద కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. బట్ ఎప్పుడైతే పిఠాపురంలో మొదటి కేసు నమోదయ్యిందో అక్కడి నుంచి అతని వీడియోల ఏరివేత అనేది మొదలైంది. కరెక్ట్గా పాయింట్లు పట్టుకొని ఇదిగో ఇది అని చెప్పని అన్నారు. దాంతో కేసు చాలా బలంగా నమోదైంది. అంతే తప్ప ఇందులో కక్షపూరితంగానో ప్రభుత్వం కావాలనో పెట్టినటువంటిది కానే కాదు. ఇది కర్మ ఫలితం. సో మొత్తం 14 రోజులు ప్రస్తుతానికి రిమాండ్ విధించారు. నెల్లూరు జైలుకి భద్రతా కారణాల దృష్ట్యా తీసుకెళ్లారు. నేను మళ్ళీ కలుస్తాను, వస్తాను, జై భీమ్ అంటూ కూడా వెళ్లే ముందు చొక్కా మార్చుకొని మరి టాటా చెప్పి మరి వెళ్ళాడు. నిరాహార దీక్ష కొనసాగిస్తున్నా, నిరసన దీక్ష సాగిస్తున్నా అంత సీన్ లేదు. దానికి అంత సీన్ లేదు. అక్కడేమి నిరాహార దీక్షలు, నిరసన దీక్షలు చెప్పడం వరకే ఉంది తప్పితే పోలీసుల నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనోడు హ్యాపీగా పెట్టింది తిన్నాడు, తినాల్సిన టైంలో ఖచ్చితంగా తిన్నాడు అనేది మాత్రం తెలుస్తున్నటువంటి అంశం. ఎందుకంటే వైద్య పరీక్షలు చేసి ఇవన్నీ తీసుకెళ్ళడానికి దాని ప్రొసీజర్స్ అండ్ రూల్స్ ఉంటాయి, కోర్టులో కూడా చెప్పాలి వెళ్ళి. సో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. సో దాంతో మనడికి 14 రోజుల రిమాండ్ అనేది విధించారు. ఇది మాత్రమే కాకుండా ఇందులో ఇంకొక పాయింట్ కూడా మనం ఇక్కడ పెట్టాల్సింది ఏంటంటే, మేము కదండి ఆ పెట్రోల్ అన్నాడు ఓసి కూడా అంటేనే సార్ అన్నాడంటే ఆ పెట్రోల్ నీకు చెప్పలేను రో, వాళ్ళకి బుద్ధి రాదు, ఇంకా జాతి అంతే దొంగ ముఠా అని అడిగాడు.
అన్నాడా మాట? అన్నాడు. ఏ నా కొడుకు అన్నాడు ఈ మాట? ఇంగ్లీష్ సార్ అండి. పేరేంటి అతనిది? శ్రీనివాస్ సార్. నేను మంచోడిని కదా, బ్యాడ్ బాయ్, అందుకే బూత్ తిట్టాను. నేర్చుకోకూడదు అలాంటి బూతులు, అర్థమైందా? ఇది సార్ ఏమో ఆడవాళ్ళని ఎలా తిట్టుకోడన్న ఊసేగిలే అని తిట్టుకోడన్న. అమ్మ నాన్న చేసే వృత్తులు తిట్టుకోడన్న. పొత్తులు అమ్ముకున్నా మీ బావ తాగేసి చచ్చిపోడు, నువ్వు చచ్చిపోని తిట్టుకోడన్న. ఈరోజు నేను సరే తర్వాత ఆవిడ గురించి మాట్లాడొచ్చు, కానీ ఈ పిఠాపురంలో ఒక స్కూల్కి సంబంధించినటువంటి అంశంలో పిల్లల్ని తీసుకెళ్ళి చిన్నపిల్లలు ఇంకా 3-4 తరగతులు చదువుకునే వాళ్ళు, 6వ తరగతి చదువుకునే వాళ్ళు, వీళ్ళని తీసుకెళ్ళి ఎటువంటి మాటలు మాట్లాడించాడు చూసారుగా. పోనీ వీడేమన్నా అక్కడికి వెళ్ళి సదరు ఇంగ్లీష్ మాస్టర్తో మాట్లాడా? లేదు. హెడ్ మాస్టర్తో మాట్లాడే ప్రయత్నం చేశాడా? లేదు. వీడంతట వీడే ఒక నెరేటివ్ని అక్కడ క్రియేట్ చేసేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో, పిఠాపురంలో ఎలాగైనా అన్రెస్ట్ క్రియేట్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో చేసినటువంటి వ్యవహారం ఇదంతా కూడా. ఇద్దరు పిల్లల మధ్యలో వచ్చినటువంటి ఒక గొడవని తీసుకెళ్ళి కుల మత విద్వేషం రెచ్చగొట్టాలి అని చేసేటువంటి ప్రయత్నం, మెడలో ఎర్ర కండువా వేసుకొని. ఆ ఎర్ర కండువాకు ఒకప్పుడు వాల్యూ ఉండేది. అనవసరంగా దాన్ని ఇలాంటి వెధవలందరినీ కూడా తీసుకొచ్చి దాంట్లో పెట్టి చెడగొడుతున్నారు. సో 14 రోజుల రిమాండ్. ఐటీ చట్టాలు పనిచేయవు, కానీ దీనికి ఇలాంటివి మాత్రం చాలా గట్టిగా పనిచేస్తాయి, అందులో ఏం డౌట్ లేదు. అంతే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.